కాంగ్రెస్ వాయిస్ కూడా తీసుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇంద్రా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. విన్నారు ఇప్పటి వరకు హిల్ట్ పాలసీకి సంబంధించి పలు ఆరోపణలు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా పాలసీకి సంబంధించి ఫస్ట్ లైన్ ఏంటంటే, పొల్యూషన్ ని తగ్గించుకోవాలి, భవిష్యత్ తరాల కోసమే ఈ తెచ్చిన పాలసీ అని చెబుతున్నటువంటి క్రమంలో పాలసీకి సంబంధించి అంటే ఇండస్ట్రీని అక్కడికి తరలిస్తే ఇక్కడ ఏం ఏర్పాటు చేస్తారు అనేది అటు శ్రీనివాస్ గారు అడిగినటువంటి క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం ఇవి పెద్ద ఎత్తున అంటే పాత ఎస్ఆర్ఓ పద్ధతిలో చేస్తే అసలు ఎంత వస్తుంది, ఆ వచ్చేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఇది ఎవరికో మేలు చేయడానికే, దీని వెనుక మళ్ళీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేటువంటి పలు ఆరోపణలు అటు బీఆర్ఎస్ నుంచి కూడా వింటూ ఉన్నాము. సో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులకు, మీకు అలాగే హెచ్ఎండి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మీరు ఒకటి గమనించినట్లయితే వీళ్ళ బ్యానర్ ఐటమ్ కూడా ఒకటి వచ్చింది, గ్యాస్ ఛాంబర్ లా ఢిల్లీ అని చెప్పేసి ఒక చూస్తున్నాం మనం. అంటే హైదరాబాదు ఆ పరిస్థితిలోకి దిగజారకూడదు అనేది ఒక భవిష్యత్తు ప్రణాళికతోటి, దూరదృష్టితోటి ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తూ ఉన్నప్పుడు, సో దాంట్లో ప్రతిపక్షాలకు ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది, ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. సో ప్రభుత్వము పాలసీ చేయకముందే జస్ట్ ఒక డిస్కషన్ పెట్టినప్పుడే ఆరోపణలు మొదలు పెట్టినారు. ఏంటి 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారు. నిన్న మంత్రి గారు చాలా క్లియర్ గా, క్లారిటీగా అసెంబ్లీ సాక్షిగా తను వివరించడం జరిగింది. ప్రతి ఇల్లు ఒక ఆసుపత్రి లాగా తయారయ్యే అవకాశం ఉంది, పిల్లలకు ఆడుకొని ఒక బొమ్మలు ఎట్లిస్తున్నామో నెబులైజేషన్స్ కూడా అలా ఇచ్చే పరిస్థితి దాపురించబోతుంది. అలాగే ఇండస్ట్రీస్ ని ఏర్పడినటువంటి దాంట్లో పూర్తిగా అంటే హైదరాబాద్ అనేది విస్తరించిపోయింది. ఇవాళ హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ వైపుకి వెళ్తున్న సందర్భంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ జోన్స్ ఏదైతే అంటే 2013కి ఏదైతే మనం జోన్స్ ని కొన్ని ఏర్పాటు చేసుకున్నామో, అటు కూకట్పల్లి అయిండొచ్చు, మియాపూర్ అయిండొచ్చు, తర్వాత బాలానగర్ ఏరియా అయిండొచ్చు, ఐడిపేల్ ఏరియా అయిండొచ్చు, ఇట్లా ఉన్నటువంటి ఈ ఏరియాస్ ని మనము కొంత దానిని ఎక్స్పాన్షన్ వైపుకి తీసుకెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు RRR కి వచ్చేసిన సందర్భంలో తర్వాత దాని యొక్క రోడ్ వైడింగ్ కూడా మనం పెంచుకున్నాం. సో ఇక్కడ అర్బన్, సెమీ అర్బన్ అని ఒక కొంత కాలనీస్ లాగా ఇండస్ట్రియల్ కారిడార్ గా ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం. సో స్వచ్ఛందంగా ఎవరైతే ఆ రోజు ప్రభుత్వము వాళ్ళకి ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కోసం ఇచ్చిందో వాళ్ళ యొక్క స్వచ్ఛందం ద్వారానే మీరు టిఐ పాస్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఇది పారదర్శకమైనటువంటి పాలసీ. అంటే ఇందిరా గారు, ఫస్ట్ ప్రయారిటీలో ఇప్పుడు ఏంటి, మూత పడ్డటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి డెసిషన్ ఉంటుందా, లేదా రన్ అవుతున్నటువంటి వాటియా? అక్కడ భూమి కేటాయింపు జరిపితే వాళ్ళు అక్కడికి తరలి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకం ఉంటుంది, అండ్ కార్మికులకు సంబంధించి వాటికి సంబంధించి ఏంటి డెసిషన్స్ తీసుకో? సో ఎక్కడో కొంత క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మూతపడ్డవి అంటే వాటితోని ప్రస్తుతం కాలుష్య ఉద్గారాలకు సంబంధించి ఎటువంటిది లేదు. బట్ ఇక్కడ జోన్స్ ఏర్పాటు చేసి అపార్ట్మెంట్స్ లేసినట్టయితే, ఇంతకుముందే ఈవెన్ హైకోర్టు జడ్జి కూడా అన్నారు, అంటే కారు ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నటువంటి క్రమంలో అటువంటివి ఏర్పాటు చేస్తే మళ్ళీ ఒక్కో కారు పుట్టుకొస్తుంది ఇంటికొకటి. సో ఇక్కడ మూత పడ్డటువంటి పరిశ్రమను తీసేసి అక్కడ ఇటువంటిది ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏంటి, అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయాన్ని మనము ఇవాళ తయారవుతుందని గుర్తుంచుకోవాలి. కార్ వస్తుంది అంటే పెట్రోల్, డీజిల్ కి బదులుగా ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసము ఎలక్ట్రికల్ కార్స్ వస్తున్నది కూడా గమనించాలి. సో రెండో విషయం ఏంటి అంటే, ఇండస్ట్రీస్ ని మూసివేయబడ్డటువంటి ఇండస్ట్రీస్ కి వాళ్ళకి అల్టిమేట్ గా మీరు ఫర్దర్ గా దీనిని షిఫ్ట్ చేసి ఇంకో దగ్గరికి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవడం కోసము మేము రాయితీలు ఇస్తాము, కొత్తగా డెవలప్ చేసుకోవడం కోసం ఇస్తామనేది ఒకటి పెట్టారు. రెండోది ఏంటి అని అంటే, మీరు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, దాన్ని బట్టి మీరు జోన్ ని సెలెక్ట్ చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ 100% ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశము పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఎవరైతే భూ యాజమానులు, ఇండస్ట్రీస్ యాజమానులు అయితే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాము అనంటే, ఒక ఇండస్ట్రీ ఆల్రెడీ డెవలప్ అయ్యి అక్కడ ఆ ఏరియాలో ఉన్నప్పుడు దాని పొల్యూషన్ కంట్రోల్ చేయనటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని అలాగే కొనసాగించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఆల్రెడీ లెడ్, మెర్క్యూరీ ఇలాంటి వాటితోటి భూమిలో కలిసిపోయి వాటి ద్వారా
ఆ నీళ్ల ద్వారా ప్రమాదము పొంచుకొచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ మినిమైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ హక్కులు వాళ్ళకే కల్పించారు. ఇవాళ ఇక్కడ నిర్బంధమైనటువంటి నిర్ణయాలు కాకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి యాజమాన్య హక్కుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది గమనించాలి. సో ఇప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రతిపక్ష నాయకులకు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఎవరైనా ఎక్కడైనా ఏ యజమానులైనా కూడా ప్రభుత్వము మా దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కుంటుంది, మా ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయనియట్లేదు, మాకు ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది, మమ్మల్ని కాపాడండి అని ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించినారా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చినారా, వస్తే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. 100% వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం. సో అలాంటిది లేనప్పుడు మనము దాన్ని ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నిన్న ఒక పాలసీ చాలా బ్రహ్మాండంగా ఒకటి గుర్తు చేయాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గిల్ట్ తెచ్చింది. ఈ గిల్ట్ లో ఏం చేస్తున్నారు వాళ్ళు? గిల్టులో నేను ఆ మధ్య కాలంలో కేటీఆర్ గారు ఒక 5,000 సంబంధించిన 5 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఆ నష్టం జరగబోతున్నది, కుంభకోణం జరగబోతుందని చెప్పినప్పుడు కేటీఆర్ హయాంలో జరిగినటువంటి వాటి పట్ల నేను ఒక చిన్న నోట్ కూడా ఆ రోజు రిలీజ్ చేస్తున్నాను నేను. సో ఇవాళ బాలానగర్ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ రోజు కొద్ది మంది అంటే ఆయనకి బినామీలుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళ బినామీలుగా పెట్టుకొని ఏ ఏరియాలో ఇవాళ ఒక లిక్కర్ కంపెనీని తీసుకొని ఒక దాన్ని ఏ విధంగా రెసిడెన్షియల్ ఏరియా కోసం విల్లాలు వేస్తున్నాయో చూపించాను. అట్లాగే ఇవాళ ఒక గాజ్ ఫ్యాక్టరీని తీసుకొని ఏ విధంగా మీరు చేస్తున్నారో చెప్పినాము. సో ఇవాళ బాలానగర్ ఏరియాలో ఎవరి బినామీలతో ఉన్నాయో చెప్పినాము. దాదాపు ఒక 2,000 ఫైల్స్ దాకా దాదాపుగా వాళ్ళ హయాంలో వాటిని పూర్తిగా ఏమంటారు ఆ హక్కులను, యాజమాన్య హక్కులను మార్చేట ప్రభుత్వ భూములను వాళ్ళ పేరు పైన ఇచ్చినటువంటి దాఖలాలు కూడా వాటిపైన కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం. అంటే ఇందిరా గారు గతంలో బీఆర్ఎస్ పాలసీస్ కు సంబంధించి వాళ్ళు అంటే ఇప్పుడు పాత ఎస్ఆర్ఓ పద్ధతిలో మీరు కన్వర్షన్ కు సంబంధించి చెప్తే వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ కు సంబంధించి మార్కెట్ వాల్యూ కావచ్చు అండ్ ఎస్ఆర్ఓ కన్నా కూడా అదే 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని ప్రకారం అంటే వాళ్ళు ఎక్కువ రెట్లు పెడితే ఇక్కడ ఎస్ఆర్ఓలని మీరు 30 to 50% అనేది కుదించడం అనేది వాళ్ళు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం కదా. ఇప్పుడు ఎస్ఆర్ఓ దానికి సంబంధించి శ్రీధర్ అన్న ప్రెస్ మీట్ పెట్టడం ఆ రోజు నేను కూడా ఉన్నా, దాంట్లో శ్రీధర్ చాలా క్లారిటీగా ఇచ్చినారు. సో వీళ్ళు కేవలము వాళ్ళు ఊహించుకొని మాట్లాడుతున్నారు, లేనటువంటిది ఎట్లా వస్తుంది 30% అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన ఇంకా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. క్లియర్ క్లారిటీ తోటి పాలసీ అన్నది మీ ముందు ఉంటుంది అన్నది సందర్భంగా గుర్తు చేస్తూ నిన్న డిస్కషన్ జరిగే సందర్భంలో అలాగా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా చెప్పేటువంటి బీఆర్ఎస్ వాళ్ళు నిన్న డిస్కషన్ లో ఎందుకు లేరు అని అడుగుతున్నాను. బయట మాట్లాడడం కాదు కదా, చర్చ జరిగిన దగ్గర టెక్నికల్ గా రికార్డ్ అయ్యే దగ్గర ఆ డిస్కషన్ లో మీరు ఎందుకు లేరు? ఇప్పుడు ప్రజల భూములు కాపాడాలన్న ఇంటెన్షన్ మీలో ఉంది అనుకుందాము, మరి ఉన్నప్పుడు చర్చలో మీరు ఉండాలి కదా, ఎందుకు లేరు నిన్న మీరు చర్చలో? అది కదా ఇంపార్టెంట్. మీకు బయట రాజకీయం ఇంపార్టెంట్. బయట వెళ్ళి రాహుల్ గాంధీ మా మీద ఏమంటారు రేవంత్ రెడ్డి గారిని ఆ ఓడి చెప్పాలంటే నాకే బాధగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని అలాంటి పదాలు కేటీఆర్ మాట్లాడడానికి సమయం ఉన్నది, రాజకీయాలు చేయడానికి సమయం ఉన్నది, కానీ ప్రజల సమస్యల పట్ల పరిష్కార దిశగా చర్చ జరిగే దగ్గర మాత్రం అసెంబ్లీలో కూర్చునేటువంటి దమ్ము లేనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కవిత దత్తాత్రేయ గారు మీరే సమాధానం చెప్పాలి. వీటికి సంబంధించి చర్చ లాంటివి ఏవీ లేనప్పుడు పాలసీ ఇందిరా గారు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి.